హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ టిల్లు స్క్వేర్. మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మంచి ఎనర్జీని ఇస్తుంది. మీరిచ్చే సపోర్ట్తో మంచి కంటెంట్ ఇచ్చి పడేస్తాం. అట్లుంటుంది మనతోని. ఇంకా మూవీ అయితే బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే, డీజే టిల్లు మూవీ మొత్తం షార్ట్గా టైటిల్స్లో పార్ట్ 2 చూపించి దాని కంటిన్యూషన్గా టిల్లు స్క్వేర్ని స్టార్ట్ చేశారు. టిల్లు ఈవెంట్స్ పేరుతో టిల్లు ఫ్యామిలీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. లిల్లీ జోసెఫ్ అనే అమ్మాయి పరిచయం అవ్వడం, మళ్ళీ తన బర్త్డే రోజున ఫ్రెష్గా కొత్త ప్రాబ్లంతో లిల్లీ టిల్లుని సాయం కోరడం, అక్కడ నుండి కథ ఎలా మరుపులు తిరిగింది, ఆడియన్స్కి ఎలా ఎంటర్టైన్మెంట్ని పంచిందో మీరు సినిమాలోనే చూడాలి. ఇది కూడా దాదాపు డీజే టిల్లు మూవీ కథనే రిపీట్ చేసి తీసినట్టుగా ఉంటుంది. డీజే టిల్లు సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతాయి. మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా డైలాగ్స్, పంచులు, మెయిన్గా హీరో డైలాగ్ డెలివరీ అండ్ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ అనుపమ గ్లామర్ షోతో పాటు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కూడా బాగా చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్పై అయితే మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు. మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ అయితే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. అలాగే సినిమాటోగ్రఫీ బై సాయి ప్రకాష్ టూ గుడ్ ఉంది. త్రూ అవుట్ మూవీ మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఎడిటింగ్ బై నవీన్ నూలి ఆల్సో గుడ్. ఇంకా డైరెక్షన్ బై మల్లిక్ రామ్. ఆల్రెడీ డీజే టిల్లులో వాడిన స్టోరీని మళ్ళీ ఫస్ట్ హాఫ్లో రీక్రియేట్ చేసినట్లు ఉన్నా మూవీ ఎక్కడ బోర్ అనిపించిన నెరేషన్తో బాగా రన్ చేశాడు. సెకండ్ హాఫ్లో బ్రిలియంట్ రైటింగ్తో మంచి ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు. పాజిటివ్స్ విషయానికి వస్తే మ్యూజిక్ అండ్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్లీ హీరో అండ్ హీరోస్ ఫాదర్ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ కామెడీ అండ్ పంచెస్ అన్నీ కూడా బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ కాన్సెప్ట్, పార్ట్ 1 లాగానే యాజ్ ఇట్ ఈజ్ లైన్తో ఉండడం, ట్విస్ట్స్ పెద్దగా ఎక్సైటింగ్గా అనిపించకపోవడం, విలన్గా చేసిన మురళీ శర్మకి పెద్దగా క్యారెక్టర్ లేకపోవడం, కొన్ని చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినట్లు అనిపించడం. బట్ ఇవన్నీ, ఈ నెగిటివ్స్ ఏవి కూడా మూవీలో పెద్దగా నోటీస్ అవ్వవు. టోటల్గా టిల్లు స్క్వేర్ మూవీ మంచి కామెడీ అండ్ డీసెంట్ నేరేషన్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 3/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.